జగన్నాథ రథయాత్ర దేశంలోని కొన్ని లక్షల భక్తులు ప్రతి ఏటా ఇక్కడికి వెళ్లి దర్శించుకుంటారు. జగన్నాథ రథయాత్రకు ఎంతో విశిష్టత ఉంది, శతాబ్దాల చరిత్ర ఉంది. ఆషాఢ మాసంలో రెండో రోజు రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ జగన్నాథుడి రథయాత్ర. అయితే ఎన్నెన్నో వింతలు విశేషాలు ఈ రథయాత్ర సొంతం చేసుకుంది. ఒక్క ఒరిస్సాలోనే కాదు, ఉత్తరాంధ్రలో సైతం ఈ రథయాత్ర నిర్వహిస్తారు. ఈ నెల 25 నుంచి రథయాత్ర కొనసాగుతుంది. అయితే ఈ రథయాత్రకు సంబంధించిన వింతలు విశేషాలు చాలా మందికి తెలియవు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్నో వేల సంవత్సరాల ముందు మొదలైందో తెలీదు. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కంద పురాణం వంటి వాటిలో ఈ రథయాత్ర గురించి ప్రస్థానం ఉంటుంది. సాధారణంగా గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపులకు వాడతారు. కానీ పూరిలో అలా కాదు. గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో ఏ మతం వారైనా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఏటా నిత్య నూతనంగా రథయాత్ర కోసం రథాలను తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడ ధ్వజమని, బలభద్రుని కోసం చేసే రథాన్ని తాళధ్వజమని, సుభద్ర కోసం చేసే రథాన్ని దేవదాళన అని పిలుస్తారు. ఈ రథం తయారు చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. ఈ రథం ఎన్ని అడుగులు ఉండాలి, దానికి ఎన్ని చక్రాలు ఉండాలి, ఆ చక్రాలు ఎంత ఎత్తులో ఉండాలి లాంటి లెక్కలను పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా దీన్ని తయారు చేసేందుకు ఎంత కలపవాడాలో కూడా లెక్క ఉంటుంది. పూరిలో జగన్నాథుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఊరికి రాజు ఆయనే. జగన్నాథుని రథయాత్ర ప్రారంభానికి ముందు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఉడుస్తారు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ల కోసం జై స్వరాజ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.